నా కష్టంలో పాలు పంచుకొని నాతో కడవరకు కలిసి బతకాలన్న నీ ఆశ తీర్చేలోపే ఆ దేవుడు మనల్ని వేరు చేశాడు. నేను నీ మెళ్ళో తాళి కట్టి మా అమ్మని బాధ పెట్టినా మీ పరువు కాపాడాను అని అనుకునేవాణ్ణి. కానీ కాదు, నేను నీకు తీరని అన్యాయం చేశాను. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తవారింట్లో అడుగు పెట్టాక ఎన్నో ఆనందాలుంటాయి. నేను ఇంట్లో అడుగు పెట్టాక భోగభాగ్యాలు కోరుకోలేదండి. నేనేమి ఆనందంలో మునిగి తేలాలని ఆశపడలేదు. నా బిడ్డ తనని కాపాడిన వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాడు అని ఎందుకు తను అనుకోవడం లేదో నాకు పాలు పోవట్లేదు. అసలు ఎందుకు నిన్ను తను ద్వేషిస్తుందో నాకు అంతు చిక్కట్లేదు కల్పన. యాండి, మీరన్నట్టు అత్తయ్య నన్ను ద్వేషించట్లేదండి. నందినిని ప్రేమిస్తోంది. అందుకే నందిని తిరగాల్సిన ఈ ఇంట్లో నా అడుగుల శబ్దం విని తట్టుకోలేకపోతోంది. ఏమండి, జ్యూస్ అడిగారుగా, ఇదిగోండి. రమ్య, ఏంటండి? నిజంగా హాస్పిటల్లో పడున్న నందిని వాడు లవ్ చేశాడంటావా? ఆ డౌట్ మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏం లేదు, కిరీటి గారి చెల్లెలు పెళ్లి చెడిపోవడం, వాడు హీరో లెవెల్లో దాన్ని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ జరిగి వారం రోజులైంది కదా, రియాక్షన్ ఏమీ లేదేంటా అని. వెయిట్ చేయాలి. అంతేనా? లేక కొత్త పెళ్ళంతో వాడు హ్యాపీగా కాపురం చేస్తుంటే అత్తా మావ కొత్త కోడలు చేతి వంట తింటూ ఎంజాయ్ చేస్తున్నారంటావా? చేసుకున్న పాపానికి వాడు రాజీపడి కాపురం చేసినా ఆ ముసల్ది చెయ్యనివ్వదు. ఎందుకంటే దానికి నందిని అంటే ప్రాణం. ఏంటో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది రమ్య, నాకేం అర్థం కావడం లేదు. నా అంచనా ప్రకారం పెళ్ళయ్యి ఆ కిరీటిగాడ చెల్లెలు ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి ఆ ఇల్లు శ్మశానంలా నిశ్శబ్దంగా తయారై ఉంటుంది. ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ కిరీటిగాడు మాత్రం మనశ్శాంతిగా ఉండకూడదు. ఆ కిరీటిగాడు ఒక్కడిని నొక్కితే ఆ నొప్పి మొత్తం కుటుంబానికి పాకుతుంది. నా చెల్లెలు ఆ ఇంటికి కోడలైన తర్వాత, కృష్ణకు భార్య అయిన తర్వాత ఇక నా చెల్లెల గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుందనుకోలేదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే అయినా ఆలోచనని రేకెత్తిస్తుందనుకున్నాను. ఆ ఆలోచన ఏదో సమయంలో వాళ్ళందరిలోనూ మార్పు తీసుకొస్తుందని ఆశపడ్డాను. కానీ నా ఆశ తప్పని నా చెల్లెలి కళ్ళలో కన్నీళ్లు చూసిన తర్వాత తెలిసింది. అన్నయ్య, బావా ఎంతసేపు వచ్చి రా రా కూర్చో. గాయత్రి, వెళ్ళి మీ అన్నకి కాఫీ తీసురా. వెళ్ళు. గాయత్రి, రా. వద్దమ్మా, కాఫీ తాగి నా చెల్లెల్ని పలకరించి వెళ్ళడానికి రాలేదు. నీ చెల్లెలి కష్టాలు నీళ్ల మీద తొణుకులాంటివి, తొందరలోనే తొలగిపోతాయని, నీ ఆలోచన తప్పని చెప్పడానికి వచ్చాను. ఆ ఇంట్లో నా చెల్లెలి పరిస్థితిని కళ్ళారా చూశాను. ఆ కళ్ళల్లో కన్నీళ్ళని తుడవలేక బాధని నాలోనే దిగమింగుకుని వెనుదిరిగి వచ్చాను. అంత కష్టపడుతున్న వదినని తలుచుకుంటూ ఈయన ఇక్కడ బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను? గాయత్రి, ఒంటికి పడిన ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ ఆ ఇబ్బంది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు. ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మందులుంటాయి, మాత్రలుంటాయి. అలాగే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇష్టం లేని మనిషి వారి వారి జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా అంతే ఇబ్బంది ఫీల్ అవుతారు. కానీ నచ్చని మనిషి నచ్చడానికి కూడా ఓ పరిష్కారం ఉంటుంది.